Hey guys, welcome back to the channel. So ఇక్కడ మీరు చూడొచ్చు లిస్ట్ మెథడ్స్ అని ఇక్కడ రాశాను అన్నమాట అండ్ we have some questions today. సో ఈ క్వశ్చన్స్ మనం ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ఫస్ట్ మెథడ్స్ చూద్దాం ఏమేమి ఉన్నాయనేసి లిస్ట్ మీద. సో లిస్ట్ మీద చూడండి, ఇక్కడ మనకి అపెండ్ అనే ఫంక్షన్ ఉంది. అపెండ్ ఏం చేస్తుంది, లిస్ట్ కి లాస్ట్ లో మనం ఇచ్చిన ఎలిమెంట్ ని యాడ్ చేస్తాం అన్నమాట. అపెండ్ ఆఫ్ అని చెప్పి ఇక్కడ మనం ఈ బ్రాకెట్స్ మధ్యలో ఒక వాల్యూ ఇస్తే ఉన్న లిస్ట్ కి లాస్ట్ లో యాడ్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ క్లియర్ ఆఫ్ అనే మెథడ్ ఏం చేస్తుంది అంటే మొత్తం ఎలిమెంట్స్ అన్ని రిమూవ్ చేస్తుంది, అంటే లిస్ట్ అంతా ఎంటీ అయిపోద్ది అనమాట. ఓకేనా, కాపీ ఏం చేస్తుంది, జస్ట్ ఆ లిస్ట్ని ఇంకొక కాపీ కింద చేస్తుంది. ఓకే, తర్వాత కౌంట్ అనే దానికి మనం ఒక వాల్యూ ఇచ్చాం అనుకో, ఆ లిస్ట్లో ఆ వాల్యూకి సంబంధించినవి ఎన్ని ఉన్నాయని చెప్పి ఒక కౌంట్ అయితే మనకి ఇస్తుంది అనమాట. గివ్స్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ విత్ ద గివెన్ వాల్యూ. ఓకే, ఎన్ని ఉన్నాయని ఫర్ ఎగ్జాంపుల్ మన లిస్ట్లో ఏలు 2 సార్లు రిపీట్ అయ్యాయి అనుకో, కౌంట్ ఆఫ్ ఏ అంటే మనకి ఏ సార్లు రిపీట్ అయిందో మన లిస్ట్లో మనకి కౌంట్ అనేది ఇస్తుంది అనమాట. ఎక్స్టెండ్ యాడ్స్ ద ఎలిమెంట్స్ టు ద ఎండ్ ఆఫ్ ద లిస్ట్. ఎక్స్టెండ్ ఏం చేస్తుంది, మనం ఎక్స్టెండ్ ఎందుకు వాడతాం, వేరే లిస్ట్ని మనం ఉన్న మెయిన్ లిస్ట్లో యాడ్ చేయడానికి ఎక్స్టెండ్ అనేది వాడదాం. అపెండ్ అనేది ఏంటి, ఒక్కొక్క దాన్ని యాడ్ చేయడానికి. ఎక్స్టెండ్ అనేది ఎంటైర్ లిస్ట్ని యాడ్ చేయడానికి. తర్వాత ఇండెక్స్ గివ్స్ ద ఇండెక్స్ ఆఫ్ ది ఫస్ట్ ఎలిమెంట్ ఇన్ ద గివెన్ వాల్యూ. నేను ఆల్రెడీ మనం చూసాం ఎస్ఆర్కే కోడ్స్ యూట్యూబ్ ఛానల్, లాస్ట్లో మళ్ళీ ఎస్ఆర్కే ఇచ్చా. బట్ నేను ఇండెక్స్ ఆఫ్ ఎస్ఆర్కే అంటే నాకు ఫస్ట్ 0 వస్తుంది. సో అదనమాట, ఫస్ట్ ఏది తగిలితే అంటే ఇప్పుడు నేను ఇండెక్స్ ఆఫ్ ఎస్ఆర్కే అన్నాను అనుకో, లిస్ట్లో మనకి ఫస్ట్ స్టార్టింగ్లో ఏది తగిలితే దాని ఇండెక్స్ వాల్యూ మనకి ఇస్తుంది. అది ఇండెక్స్ పని అనమాట. ఓకే, తర్వాత ఇన్సర్ట్ ఏం చేస్తే యాడ్స్ ఎన్ ఎలిమెంట్ అట్ ది స్పెసిఫిక్ పొజిషన్. మనం ఒక పొజిషన్ ఇస్తాం అనమాట. లైక్ ఇన్సర్ట్ ఆఫ్ 1 అన్నాం, నేను ఆల్రెడీ చూసాం ఎగ్జాంపుల్. ఇన్సర్ట్ ఆఫ్ 1 మనం ఏదైనా వాల్యూ ఇచ్చామనుకో, ఆ ప్లేస్లో తీసుకెళ్ళి ఆ వాల్యూని ఇన్సర్ట్ చేసేస్తుంది అనమాట. అండ్ పాప్ కూడా అంతే. పాప్ ఏం చేస్తే రిమూవ్ చేస్తుంది ఎక్కడి నుంచి, మనం ఇచ్చిన స్పెసిఫైడ్ పొజిషన్ నుంచి అనమాట. పాప్ ఆఫ్ 0 అని అనుకో, స్టార్టింగ్లో ఉన్న వాల్యూ ఎగిరిపోద్ది. పాప్ ఆఫ్ 1 అని అనుకో, స్టార్టింగ్ నుంచి ఉన్న సెకండ్ వాల్యూ ఎగిరిపోద్ది అనమాట. అండ్ రిమూవ్స్ ద ఐటమ్స్ విత్ ద స్పెసిఫైడ్ వాల్యూ. పాప్కి రిమూవ్కి డిఫరెన్స్ చూడండి. పాప్ పొజిషన్ ఇస్తేనే రిమూవ్ చేస్తుంది. రిమూవ్ అంటే రిమూవ్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ నన్ను తీసుకున్న ఎగ్జాంపులే ఎస్ఆర్కే కోడ్స్ యూట్యూబ్ ఛానల్ ఇచ్చాను. రిమూవ్ ఆఫ్ యూట్యూబ్ అన్నాను, యూట్యూబ్ ఎక్కడుందో లిస్ట్లో వెతికి యూట్యూబ్ రిమూవ్ చేసేస్తాను అనమాట. సో అది రిమూవ్స్ ఎలా వర్క్ అవుతుంది. అండ్ రివర్స్ ఆఫ్ ఆల్రెడీ చూసాం, లిస్ట్ని రివర్స్ చేయడానికి వాడతాం. అండ్ సార్టింగ్ నేను ఆల్రెడీ చూసాం. సార్టింగ్లో మనం ఇలా రివర్స్లో కాకుండా మనం సార్టింగ్లో కూడా అవ్వచ్చు, రివర్స్ ఈక్వల్ టు కూడా ఇవ్వచ్చు. ఓకే, సో ఇవి లిస్ట్ మెథడ్స్. ఈ మెథడ్స్ అన్ని మీరు తెలుసుకోవాలి. ఐ హోప్ మీరు అందరూ నోట్స్ రాసుకుంటున్నారు అనుకుంటున్నా, ఎందుకంటే పైథాన్లో చాలా ఉంటాయి అనమాట. యూ బెటర్ రైట్ నోట్స్. ఓకే, ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేద్దాం. సో క్వశ్చన్స్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ఫైండ్ ఎలిమెంట్ ఇన్ ద లిస్ట్. నేను ఇప్పుడు ఒక లిస్ట్ తీసుకుంటాను ర్యాండమ్గా, అండ్ ఈ క్వశ్చన్కి అయితే ఆన్సర్ రాస్తాను ఇప్పుడు. ఓకే, ఇక్కడ చూడండి, ఒక లిస్ట్ అయితే తీసుకున్నా. సో ఇప్పుడు ఇందులో మనం ఫైండ్ చేయాలంటే సింపుల్గా ఏం చేస్తారు, మీరు ఒక ఫర్ లూప్ రాసి యూజర్ ఇచ్చిన ఇన్పుట్ని తీసుకుని ఫస్ట్ తర్వాత ఫర్ లూప్ రాసి చెక్ చేస్తారు, అంతేనా. యూజర్ ఇన్పుట్ కూడా తీసుకుందాం, ఇన్పుట్ ఆఫ్ 1. ఓకే, తర్వాత ఫర్ లూప్ రాస్తాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ లెన్ ఆఫ్ లిస్ట్ ఏ అని రాస్తాం. ఇఫ్ ఐ ఈక్వల్ టు ఐఎన్పి. ఓకే, ఈ స్పేస్లు తీసేస్తాను ఎందుకంటే మీకు కోడ్ కనిపిస్తుంది అని చెప్పేసి, నాకు అయితే క్లియర్గా ఉంటుంది చెప్పి ఎప్పుడు స్పేస్ ఇచ్చుకుంటాను నేను. ఆల్ రైట్, చూడండి ఇక్కడ ఇన్పుట్ అడుగుతుంది. సో ఇన్పుట్ ఏం అంటే కోడ్ అని ఇచ్చా. ఏమొచ్చింది చెప్పండి, ఇక్కడ మిస్టేక్ ఏమొచ్చింది తెలుసా, ఇక్కడ డైరెక్ట్ ఇది ఇవ్వగానే ఎండ్ వచ్చింది కదా, లూప్లోకి ఎందుకు వెళ్ళదు, ఇది ఎందుకు చెక్ అవ్వలేదు చెప్పనా. ఎందుకంటే మనం డైరెక్ట్ ఐ అన్నాం కదా, ఇక్కడ లెన్ ఆఫ్ లిస్ట్ అన్నా. లెన్ ఆఫ్ లిస్ట్ అంటే వస్తుంది 1 2 3 4 5 6 వస్తుంది. ఇక్కడ ఐ 0 నుంచి 6 వరకు రన్ అవుతుంది. ఐ నెంబర్ ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఐ అనలేదు, మనం జస్ట్ ఐ అన్నాం. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం అంటే లిస్ట్ ఏ ఆఫ్ ఐ అంటున్నా. తర్వాత ఇక్కడ యూజర్ ఇన్పుట్ దగ్గర ఎంటర్ అన్నా సింపుల్గా. ఓకే, క్లియర్ చేద్దాం. ఇప్పుడు మనకు కరెక్ట్గా వస్తుంది చూడండి, ఎంటర్ అన్నా. కోడ్స్ ఎస్, థర్డ్ లూప్ ఎండ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఎండ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఎంత కోడ్ రాయాల్సిన అవసరం లేకుండా సింపుల్గా ఎలా రాయచ్చు తెలుసా, ఇదంతా అవసరం లేదు. ప్రింట్ ఆఫ్ ఐఎన్పి ఇన్ లిస్ట్. ఆల్రెడీ చెప్పానండి, ఇన్ ఆపరేటర్ ఎందుకు వాడతాం, లిస్ట్లో ఉందిలా చెక్ చేస్తాం. ఉంటే ట్రూ వస్తుంది లేదా ఫాల్స్ వస్తుంది. కాబట్టి చూడండి ప్రాక్టీస్, ఇక్కడ చూడండి ఎస్ఆర్కే ఇచ్చా, ట్రూ వచ్చింది. ఇప్పుడు 1 ఇచ్చాను అనుకో, ఫాల్స్ వచ్చింది. బికాజ్ ఇన్పుట్ అనేది ఇది ఇంటిజర్లో కాదు స్ట్రింగ్లో వస్తుంది అనమాట. 1 ఇచ్చినా సరే ఇప్పుడు 1 ఎలాగ వస్తుంది అంటే ఇక్కడ మనకి ఇలా స్ట్రింగ్లో వస్తుంది. దాన్ని ఏం చేయాలి, మనం ఇంటిజర్ని కన్వర్ట్ చేయాలి. అందులో ఏం చేయొచ్చు, ఇలా ఈ వాల్యూస్ రిమూవ్ చేసేసి వేరే లిస్ట్ ఇచ్చుకోవచ్చు, లేదంటే మనం ఓన్లీ మనం ఇచ్చిన డిజిట్ అండ్ ఈజ్ డిజిట్ ఆఫ్ అనే ఫంక్షన్ వాడి చెక్ చేసుకుని, అంటే లైక్ ఇఫ్ ఈజ్ డిజిట్ ఆఫ్ అంట, సారీ ఈజ్ డిజిట్ ఆఫ్ ఇది ట్రూ అయింది అనుకో, ఇన్పుట్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్. ఓకే, ఏం చేశాను సింపుల్గా, ఇది డిజిటల్ ఏదో చెక్ చేసా. ఇది ట్రూ అయింది అనుకో, లోపలికి వెళ్ళి ఏం చేశాను, ఫస్ట్ ఇన్పుట్ని
ఇంటిజర్ కింద కన్వర్ట్ చేసేసి దాన్ని మళ్ళీ ఇదే వేరియబుల్కి అసైన్ చేస్తాను. ఓకే, ఇక్కడ చూడండి రన్ చేస్తున్నా. ఇప్పుడు మనకి ట్రూ వస్తుంది ఆన్సర్. 99 ఇచ్చా, 1 ఇచ్చా, ట్రూ. తర్వాత కోడ్స్ ఇచ్చా, ట్రూ. ఇది నార్మల్గా మనం ఇన్పుట్లో ఏంటి స్ట్రింగ్స్ స్టోర్ అవుతుంది. సో డైరెక్ట్ చెక్ అయిపోద్ది. తర్వాత మనం నెంబర్ ఇచ్చామనుకో, నెంబర్ ఇచ్చినప్పుడు ఏమవుద్ది, ఇంకో ఈ కండిషన్ ట్రూ అయ్యి ఇందులోకి వెళ్తుంది. ఇందులోకి వెళ్ళి ఇంటిజర్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ కోడ్స్ ఇచ్చినప్పుడు ఏమవుద్ది అంటే ఇది ఫాల్స్ అవుతుంది కదా, డిజిట్ కాదు కదా ఇది. సో ఇది ఫాల్స్ అవుతుంది, అసలు ఈ కోడ్ లోపలికి వెళ్ళదు. డైరెక్ట్ ఇక్కడి నుంచి ఈ ప్రింట్ ఆఫ్లోకి వచ్చేసి ట్రూ అని వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఇస్తాను. 1 ఇచ్చా, ఫాల్స్ ఇచ్చా. చూసారా, ఇలా మనం ఈ క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. రిపీటింగ్ ద గివెన్ ఎలిమెంట్. ఓకే, రిపీటింగ్ ద గివెన్ ఎలిమెంట్ అంటే ఎలిమెంట్ ఈక్వల్ టు స్ట్రింగ్ 5 ఇచ్చా, ఇన్పుట్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంత తీసుకున్నాను అంటే ఎన్నిసార్లు రిపీట్ చేయాలో మనకి యూజర్ చెప్తారు కాబట్టి రిపీట్ చేయాలి. ఎలిమెంట్ కూడా యూజర్ని తీసుకోవచ్చు, బట్ మీకు సింపుల్గా అర్థం అవుతుందని చెప్పేసి ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారని చెప్పి ఇలా రాస్తున్నాను అంతే. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలి, లిస్ట్ ఏ ఈక్వల్ టు రిపీట్ ఎలా చేయొచ్చు, ప్రెసెంట్ ఎలా ఎంటీ లిస్ట్ తీసుకుందాం. ఫర్ లూప్ రాద్దాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఇన్పుట్. ఇన్పుట్ అంటే అంత యూజర్ ఇచ్చింది, అది ఇంటిజర్లో ఉంది, అందుకని డైరెక్ట్ ఇచ్చాను. లేకపోతే మనం లెన్ ఆఫ్ ఇచ్చుకోవచ్చు అందాక. ఇప్పుడు మనకి లిస్ట్ ఎంత సైజో తెలియదు, ఎలిమెంట్ ఒకటో రెండో ఉన్నాయి అంటే లైక్ రెండు ఉన్నా సరే ఇలాగే ఉంటాయి అనమాట. సో ఏం చేయాలి, సింపుల్గా దీన్ని రిపీట్ చేయాలి. ఎన్నిసార్లు యూజర్ ఇస్తారు కదా అన్నిసార్లు. సో అందుకని చెప్పి డైరెక్ట్ నేను ఫర్ లూప్ ఇక్కడ దీనికి ఇస్తాను అనమాట. ఇక్కడ నేను ఎంటర్ కొడుతున్నా. ఇక్కడ చూడండి, లిస్ట్ ఏ ఆఫ్ ఐ ఈక్వల్ టు ఎలిమెంట్ అన్న, ప్రింట్ ఆఫ్ లిస్ట్ ఏ. ఇప్పుడు ఇక్కడ చూడండి, అక్కడ ఇన్పుట్ దగ్గర ఏదో ఇద్దాం, ఎంటర్ ఇస్తా సింపుల్గా. ఇప్పుడు రన్ చేస్తున్నా, ఎంటర్ 5 టైమ్స్ అన్నా. ఏమొచ్చింది, లిస్ట్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్. ఎందుకు ఇలా వచ్చింది ఇండెక్స్ ఎర్రర్ అని, మనం లిస్ట్కి ఇలా రాయకూడదు కదా, మనకు ఒక ఫంక్షన్ ఉంది. ఎందుకు ఏంటది, అపెండ్ ఎందుకు ఉంది, లాస్ట్ దానికి యాడ్ చేయడానికి ఉంది. సో సింపుల్గా మనం ఏం చేయొచ్చు అంటే లిస్ట్ ఏ డాట్ అపెండ్ ఆఫ్ ఎలిమెంట్. ఇప్పుడు చూడు కరెక్ట్గా వస్తుంది. మీకు ఏమైనా అర్థం కావాలని చెప్పి కావాలని నేను మిస్టేక్స్ రాస్తున్నాను. ఓకే, ఇక్కడ చూడండి 5 చూసారా, 5 టైమ్స్ యాడ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు స్పెసిఫిక్గా ఒక లొకేషన్ దగ్గర రిమూవ్ చేయాలనుకో, ఈ ప్రింట్ ఆఫ్ ముందు చూడండి, ప్రింట్ పైన రాస్తున్నాను లిస్ట్ ఏ డాట్ రిమూవ్ ఆఫ్ 5 అన్నాం. స్ట్రింగ్ కాబట్టి ఇది కూడా స్ట్రింగ్ వద్దు. ఇప్పుడు ఇక్కడ చూడ ఒక 5 ఎగిరిపోద్ది, సేమ్ దాకా ఇచ్చాకనే ఒక 5 స్టార్టింగ్ 5 ఎగిరిపోద్ది అనమాట రిమూవ్ ఆఫ్. ఆల్ రైట్, ఇలా కాకుండా మనం ఇంకోటి కూడా చేయొచ్చు. డైరెక్ట్ చూడండి, ఇక్కడ మనం లిస్ట్ ఏ అని రాస్తాం కదా, ఎలిమెంట్ ఇంటూ ఐఎన్ పిన్ కూడా రాయొచ్చు. చూడండి, ఎలిమెంట్ ఇంటూ లిస్ట్ ఇన్పుట్ అన్నాను, 5 ఇచ్చా, 5 టైమ్స్ ఏమైంది, ఇక్కడ ఇంటూ అయిపోయి యాడ్ అయిపోయింది. ఇక్కడ చూడండి ఏమైంది, మీకు ఎగ్జాంపుల్ రాసింది అందుకే. ఈ లోపల ఇంటూ రాస్తారనుకో ఇలా అన్ని కలిపి వచ్చేస్తాయి. అదే మీరు అలా బయట రాస్తారనుకంటే దీనికి ఫస్ట్ ఎలిమెంట్ ఇచ్చేసి దాన్ని ఇంటూ ఎన్నిసార్లు ఇచ్చామనుకో ప్రతి ఎలిమెంట్ రిపీట్ అయిపోయి ఒకే లిస్ట్లో సేవ్ అవుతాయి అనమాట. ఇది రిపీటింగ్. సో ఆన్లైన్ లాంటి క్వశ్చన్ చాలా వస్తుంటే మీరు సాల్వ్ చేస్తారు. ఓకే, ఇలా అన్ని మీరు ఎక్స్పెరిమెంట్ చేస్తామంటే మీకు ఈజీగా ఆన్సర్ తెలుస్తుంటే మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు ఆన్లైన్ క్వశ్చన్స్ అనేవి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. గ్రేటర్ దెన్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో అప్డేట్ చేస్తాం. ఆల్రెడీ కూడా అంతా సేమ్. ఇప్పుడు మనకి గ్రేటర్ దెన్ ఎన్ అన్నాం, యూజర్ ఒక ఇన్పుట్ ఇస్తాడు, దీన్ని ఎన్ అని తీసుకుందాం, లేకపోతే మీకు ఈజీగా ఉంటుంది. ఎన్ అని తీసుకుందాం, ఎన్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్. ఆల్ రైట్, ఇప్పుడు గ్రేటర్ దెన్ ఉన్న వాల్యూస్ అన్ని ప్రింట్ చేయాలంటే ఏం చేస్తాం, సింపుల్గా ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ లెన్ ఆఫ్ లిస్ట్ ఏ. తర్వాత ఏం చేస్తాం, ప్రతి దాని మీద ఇటరేట్ అవ్వాలి కాబట్టి లిస్ట్ ఏ ఆఫ్ ఐ ఇటరేట్ అవ్వడానికి. ఇప్పుడు మనం లాజిక్ కాలేజ్ ఉందాం, ఏం చేయాలి, గ్రేటర్ దెన్ ఇన్పుట్ కావాలి. ఇప్పుడు దీనికి ముందు ఏం చేద్దాం అంటే సింపుల్గా ఇఫ్ లిస్ట్ ఏ ఆఫ్ ఐ గ్రేటర్ దెన్ ఎన్ ప్రింట్ ఆఫ్ లిస్ట్ ఏ ఆఫ్ ఐ. ఓకే, లాస్ట్లో ఏం చేద్దాం అంటే అండ్ అని రాద్దాం, ఎందుకంటే లూప్ ఎప్పుడు ఎంత అవుతుందో మనకు తెలియదు కదా. సో అందుకని చెప్పేసి రాస్తాం. ఇప్పుడు మనకి ఏమిద్దామంటే గ్రేటర్ దెన్ 2n నుండి చూద్దాం, లేకపోతే మనం ఏం చేద్దాం, గ్రేటర్ దెన్ ఈక్వల్ టు కూడా ఇద్దామా. సో ఫస్ట్ గ్రేటర్ దెన్ చూద్దాం, తర్వాత గ్రేటర్ దెన్ ఈక్వల్ టు చూద్దాం. ఇక్కడ చూడండి ఏమొచ్చినాయి, ఇక్కడ నేను ఏం చేస్తానంటే అండ్ ఈక్వల్ టు స్పేస్ ఇస్తాను, అన్ని ఆర్డర్లో వరుసగా వస్తాయి అనమాట. ఇప్పుడు మళ్ళీ రాద్దాం, సేమ్ ఇద్దాం, ఎంటర్. ఇక్కడ చూడండి ఇది చెక్ అయింది, ఫాల్స్, ఇది ఫాల్స్, ఇది ట్రూ, ఇది ట్రూ 4, తర్వాత ఇది -1 ఫాల్స్, తర్వాత 5 ట్రూ, 3 ట్రూ, 25, 5, 11 ఇవన్నీ గ్రేటర్ దెన్ 2. ఓకే, ఇప్పుడు గ్రేటర్ దెన్ ఈక్వల్ టు ఇచ్చాను అనుకో, మళ్ళీ 2 ఇస్తున్నాను. ఇప్పుడు చూడండి ఈ 2 కూడా వచ్చింది. అండ్ ఇప్పుడు ఏం చేద్దాం, మళ్ళీ గ్రేటర్ దెన్ 20 ఓన్లీ 25 అటు ఉంది, అండ్ వచ్చింది. ఈ అండ్ మన న్యూ లైన్ కావాలంటే మనం ఏం చేయొచ్చు, ఇక్కడ అండ్ దగ్గర స్లాష్ అండ్ ఎలా స్లాష్ అని ఇచ్చుకుంటే మనకి న్యూ లైన్ వస్తుంది. ఓకేనా, ఇలా మనకి న్యూ లైన్ వస్తుంది. ఇలా మనం గ్రేటర్ దెన్ ఆర్ లెస్ దెన్ అడిగినప్పుడు ఇలా సాల్వ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. గెట్ ద ఫస్ట్ 3 and last 3 ఎలిమెంట్స్ ఇన్ ద లిస్ట్. సో దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే సింపుల్,
దీంట్లో మనకి యూజర్ ఇన్పుట్ అవసరం లేదు. ప్రస్తుతానికి అయితే ఈ లైన్ కామెంట్ చేస్తున్నా. మనకి లిస్ట్ ఏ ఉంది కదా, లిస్ట్ ఏ నుంచి ఫస్ట్ 3 లాస్ట్ 3 కావాలంట. ఫైనల్ ఈక్వల్ టు ఏం చేయొచ్చు అంటే మనం ఇండెక్సింగ్ నేర్చుకున్నాం కదా, ఇండెక్సింగ్ ఇక్కడ వాడచ్చు. లిస్ట్ ఏ ఆఫ్ స్టార్టింగ్ ఖాళీ గురించి ఎక్కడ దాకా, ఓకే, సో 3 వరకు ప్లస్ లిస్ట్ ఏ ఆఫ్ -3 టు ఎండ్. అంతే. ఇప్పుడు ఏం చేద్దాం, ఈ ఫైనల్ అన్నదాన్ని ప్రింట్ చేద్దాం. అంతే కదా, ఫస్ట్ 3 ఎలిమెంట్స్ తర్వాత లాస్ట్ 3 ఎలిమెంట్స్ రెండు కలిపి ఒక లిస్ట్లో సేవ్ చేస్తుంది. ఫైనల్ లిస్ట్లో సేవ్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి ఏమవుతుంది, ఇంకా చూడండి 1 2 3 ఫస్ట్ 3 ఎలిమెంట్స్, తర్వాత 25 5 11 లాస్ట్ 3 ఎలిమెంట్స్. అంతే, చాలా సింపుల్. దీనికి మళ్ళీ లూప్ రాయాలి అంటే చాలా కష్టపడుతుంటారు చాలా మంది. చాలా సింపుల్గా చేయొచ్చు అనమాట లిస్ట్ అండ్ లిస్టింగ్ యూస్ చేసి. ఓకే, ఆల్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. స్వాప్ ఎలిమెంట్స్. స్వాప్ ఎలిమెంట్స్ అంటే ఇప్పుడు ఈ 4ని 59తో స్వాప్ చేయాలి. ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఏం చేద్దామంటే ఫస్ట్ ఇది ముందు అనమాట, బిఫోర్, ఇది ఆఫ్టర్. ఓకేనా, మధ్యలో ఇప్పుడు మనం లాజిక్ రాద్దాం. ఎలా రాద్దాం, ఇప్పుడు మనకి 4 స్వాప్ అయిపోవాలి కదా. సో టెంప్ ఈక్వల్ టు చెప్తా, ఎందుకు రాస్తున్నా చెప్తా చూడండి. వెయిట్, టెంప్ ఈక్వల్ టు లిస్ట్ ఏ అన్నా. లిస్ట్ ఏ ఆఫ్ ఏ వాల్యూ మనకి 4 కదా, 4 ఎక్కడ ఉంది, 0 1 2 3 థర్డ్ పొజిషన్లో ఉంది. సో లిస్ట్ ఏ ఆఫ్ 3ని టెంపరీ అన్న వేరియబుల్ స్టోర్ చేసుకున్నాం. ఓకే, తర్వాత లిస్ట్ ఏ ఆఫ్ 3 ఈక్వల్ టు లిస్ట్ ఏ ఆఫ్ ఎంత, ఇది ఇప్పుడు ఎక్కడ స్వాప్ చేయాలి, 59 దగ్గర స్వాప్ చేయాలి కదా. 0 1 2 3 4 5 6 7 7th పొజిషన్లో ఉంది. సో లిస్ట్ ఇక్కడ 7 ఇచ్చా. ఇప్పుడు ఏమైంది, దీన్ని ఈ థర్డ్ పొజిషన్కి కాపీ చేస్తా. తర్వాత లిస్ట్ ఏ ఆఫ్ 7 ఈక్వల్ టు టెంప్ అన్న. ఇప్పుడు మాకు సార్ ఇది రన్ చేసి చూద్దాం. ఇక్కడ చూడండి, బిఫోర్ ఏముంది 1 2 3 4 -1 5 3 59 23 ఇలా ఉంది. ఆఫ్టర్ ఏమైంది 1 2 3 59 -1 5 3 4. చూసారా, 59 దగ్గర 4 వచ్చింది, 4 దగ్గర 59 వచ్చింది. ఎలా స్వాపింగ్ చేశానంటే ఇక్కడ మనం ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తా చూడు. ఇప్పుడు ఫస్ట్ ఎలా ఉంది, ఇక్కడ 4 ఉంది కదా. సో ఈ 4ని ఏం చేస్తున్నాను చూడు, 4ని ఈక్వల్ టు ఇది చేస్తున్నా. లిస్ట్ ఏ ఆఫ్ 3, ఈ టెంపరీ గురించి నేను తర్వాత చెప్తా, కంగారు పడుతుంది, మీకే అర్థమైపోతుంది, నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు దానికి. చూడండి, లిస్ట్ ఏ ఆఫ్ 3 ఈక్వల్ టు లిస్ట్ ఏ ఆఫ్ 7 అన్నా. అంటే ఈ ప్లేస్లో 59తో అప్డేట్ చేసామన్నా. ఇప్పుడు ఏమవుద్ది, లిస్ట్ ఈ 59 ఇక్కడ నుంచి ఇక్కడ కాపీ చేసేస్తుంది. ఇక్కడ 59 ఉంటుంది, ఇదేం మారదు. 4 కూడా 59 అయిపోద్ది, అంటే 4 అనే వాల్యూ ఎగిరిపోతుంది. సో అందుకని చెప్పి ఏం చేశాను, టెంపరీ అన్న వేరియబుల్ తీసుకుని అందులో ఈ 4ని స్టోర్ చేసుకొని ఈ 59ని దీనికి అసైన్ చేశాను. తర్వాత ఏం చేశా, లిస్ట్ ఏ ఆఫ్ 7 ఈ 59ని ఈ టెంపరీ వేరియబుల్తో ఓవర్ రైట్ చేశా. చూడండి, సింపుల్గా స్వాప్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మీరు దీన్ని డైనమిక్గా కోడ్ని ఎలా చేయొచ్చు అనుకుంటున్నారు అంటే యూజర్ని తీసుకుని ఎలా చేయొచ్చు అనుకుంటున్నారు. ఇంకో ఈ 3 7 ఉన్నాయి కదా, రెండు పొజిషన్లు యూజర్ నుంచి రీడ్ చేసుకోవడం, ఆ పొజిషన్ దగ్గర లిస్ట్ ఏ ఆఫ్ సేమ్ ఇదే ప్రాసెస్ చేస్తే మీకు చాలా ఈజీగా స్వాపింగ్ అనేది జరుగుతుంది. ఆన్లైన్లో మీకు స్వాపింగ్ క్వశ్చన్ అడిగితే ఇలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు అనమాట. ఓకేనా, ఆల్ రైట్. ఈ క్వశ్చన్ కూడా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. డివిజిబుల్ బై n. ఇది చాలా ఈజీ, నాకు తెలిసి మీరు చాలా ఈజీగా చేసేస్తారు. బట్ స్టిల్ నేను చెప్తా చూడండి. అండ్ అన్నాను, ఓకే, ఫర్లో ప్రాబ్లం. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ln of list a if list a of i mod 2 equal to 0. చాలా సింపుల్. ఇక్కడ రాసింది చూసారా, ఇప్పుడు 2తో డివిజువల్ అయిపోతే మనకి ఆ నెంబర్ అనేది కింద ప్రింట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం రన్ చేసి చూపిస్తా. చూడండి, 2 4 ఒకటే డివిజువల్ అవుతాయి అంట. ఇప్పుడు మనం 3తో చేస్తాం అనుకో, ఓన్లీ 3 2 సార్లు 3 ఉన్నాయి, 3 ఒకటే డివిజువల్ అవుద్దంట. మిగతా ఏ నెంబర్తో 3 డివిజువల్ అవ్వంట. ఓకే, ఇలా మనం ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. రైట్, మనం దీన్ని డైనమిక్ ఎలా చేయొచ్చు అంటే ఈ 3 2 అని ఇచ్చాను కదా, దీన్ని మనం యూజర్ నుంచి రేట్ చేసుకొని ఇక్కడ మనం పాస్ చేయొచ్చు. లైక్ ఎలా అంటే సింపుల్ చెప్తా చూడు, n ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ అన్న. ఓకే, ఇక్కడ డివిజిబుల్ బై n అన్నాను. ఇక్కడ ఎంటర్ అని ఇద్దాం, లేకపోతే ఏం అర్థం కాదు. ఓకే, ఇక్కడ చూడండి, ఎంటర్ 5 ఇచ్చా, 5 25 5 వచ్చింది. తర్వాత 3 ఇచ్చా, 3 వచ్చింది, అండ్ వచ్చింది. చూసారా, ఇలా మనం డైనమిక్గా కూడా కోడ్ అయితే చేయొచ్చు అనమాట. ఓకే, సో ఐ హోప్ మీకు క్వశ్చన్స్ అన్ని క్లియర్గా అర్థమైనా అనుకుంటున్నా. ఎక్కడైనా డౌట్ ఉంటే కనుక ఈ క్వశ్చన్స్ కానీ లేకపోతే ఈ టాపిక్స్ కానీ ఏమైనా డౌట్ ఉంటే కానీ కింద అయితే కామెంట్ చేయండి, అయితే ఖచ్చితంగా రెస్పాండ్ అయితే అవుతాను. సో ఇది మరి వాళ్ళ వీడియో నచ్చితే ఒక లైక్ బటన్ ప్రెస్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి మన ఛానల్కి. అండ్ షేర్లు కొంచెం లైక్లు కొట్టండి, ఎందుకంటే వీడియోస్ ఎక్కువ మంది పుష్ అవ్వాలి. సో మీరు లైక్ చేస్తేనే వీడియో పుష్ అవుతుంది అనమాట. సో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అండ్ ఆల్సో నేను వాట్సాప్ ఛానల్ అయితే క్రియేట్ చేశాను, ఎందుకంటే యూట్యూబ్ నోటిఫికేషన్ పంపట్లేదు. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి జాయిన్ అయిపోండి వాట్సాప్ ఛానల్లో. అక్కడ నేను వీడియో పెట్టగానే అక్కడ లింక్ అయితే షేర్ చేస్తుంటాను. ఆల్సో మీరు కొంచెం కింద స్క్రోల్ చేస్తే అక్కడ కింద అఫిలియేట్ లింక్స్ అయితే ఉంటాయి, ఒకసారి చెక్అౌట్ చేయండి. నచ్చితే అక్కడ నుంచి కొనుక్కోవడానికి ట్రై చేయండి. అక్కడ నుంచి నాకు చిన్న కమిషన్ వస్తుంది, మీకు ఏం ఎక్స్ట్రా కాస్ట్ అయితే పడదు అనమాట. ఓకేనా, సో ఇది మరి మ్యాటర్. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వెళ్తాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై. లైక్లు కొట్టండి అయ్యా, ఎంతసేపు అలాగా లైక్ కొట్టేసేళ్ళు.